తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రముఖ న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ తేజ కాలేజ్ వర్సెస్ లా కాలేజ్ టాస్ వేసి డాక్టర్ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ యువత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు చదువు క్రీడా రంగంలో అద్భుత విజయాలు సాధించాలని అన్నారు. యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్కు ఎక్కువ సమయం గడపకుండా మైదానంలో సమయం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ వాయిస్ అధ్యక్షులు బంగారు కృష్ణ, కార్యదర్శి చింతల సాయికుమార్, ఎల్ వేణుగోపాల్, ప్రభాకర్ గౌడ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో, పాఠశాలల్లో, క్రికెట్ గ్రౌండ్లో, క్రికెటే కాదు ఎనీ గ్రౌండ్, ఏ గ్రౌండ్లోనైనా సరే, అంటే ఈ వేడి రక్తం కలిగిన యువత ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఈ యువత ఎప్పుడైతే మద్యపానం వైపు వెళ్తుందో అక్కడ దేశము అధపాతాళానికి పోతుంది. కాబట్టి మనమంతా రియలైజ్ కావాల్సిన తరుణం ఈ టైం. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిగా ఆయన కోసం మనం నివాళులర్పించడం, ఆయనను మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంది, మనము ఒక శపథం చేయాల్సిన తరుణం. ఆయన స్ఫూర్తిగా మనము రేపటి భవిష్యత్తు కోసం మనం పునాదులు వేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి మనకు సహజ సిద్ధంగా వస్తున్నటువంటి ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ మొదటి వార్షికోత్సవం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితోని మేము ఈ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన సందర్భంగా సంవత్సరానికి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇన్ని కాలేజీలలో కూడా వెళ్ళి వాళ్ళందరికీ చెప్తే ఇంతమంది ఈరోజు ఇన్ని టీమ్స్ రావడం జరిగింది. మీరు వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా సహకరించిన కాలేజీ యాజమాన్యాలకు, అదేవిధంగా డాక్టర్ గారికి, వేణనగర్ న్యూరో హాస్పిటల్ ఎండి ప్రముఖ న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పూర్వ వేణన్న గారికి, ప్రభాకర్ సార్, ఖలీల్ సార్, అదేవిధంగా మన గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా అందరికీ, ప్రెస్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పినట్టు మన దేశ భవిష్యత్ అనేది విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. ఈ విద్యార్థులను సరైన మార్గంలో క్రీడారంగం కానీ, చదువు, ఉద్యోగం, ఇట్లా వ్యాపార రంగం, వీటన్నింటిలో ముందుకెళ్ళడానికి ఒక వేదికగా ఉపయోగపడాలి తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అని మేము ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కానీ, అదేవిధంగా విద్యార్థులకు మాతోని అయిన కాడికి స్పోర్ట్స్ కానీ, మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మా వేణన్న గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి యువతరం మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మనం అనేక పూజలు చేస్తుంటాం. కానీ మా సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి యువతరం అందరూ కూడా లక్ష్మీదేవతను మనం అందరం పూజిస్తాం. కానీ ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని అనేటువంటి ధైర్యవంతులు మా యువతరం మీరనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా చాలా సంతోషం. మీ ముఖాలు చూస్తుంటే కూడా నాకు చాలా ఆనందం వేస్తున్నది. భారతదేశానికి కావాల్సింది అద్భుతమైన సంపద. ఆ సంపదకు మీరందరూ కూడా నిదర్శనం కావాలంటే ఈరోజు క్రీడలు ఆడాలనేటువంటి దాని మీద బ్యాటు బాల్ పట్టుకొని స్వచ్ఛందంగా ఎవ్వరు ప్రోత్సాహం లేకుండా మేము ఆడతాం అనేటువంటి దాని మీద భారత మాత గర్వించదగ్గటువంటి యువతరమే మా సంగారెడ్డి యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ యువతరం చూస్తుంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా మంది యువతరం
ప్రభాకర్ గారికి అందరికి కూడా నమస్కారం. ఈ తెలంగాణ యూత్ వాయిస్ ఆధ్వర్యంలో స్టూడెంట్ వాయిస్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని ఆర్గనైజ్ చేస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కి నన్ను అతిథిగా పిలిచినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ టోర్నమెంట్ పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే ఈ ఆటలు అనేవి చాలా మనము చదువుతో పాటు క్రీడల్లో కూడా చాలా ముందుండాల్సిన అవసరం ఉంది. మన ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ ప్రశాంతంగా ఆలోచించాలన్నా, చదువులో ముందుకు వెళ్ళాలన్నా, లేకపోతే క్రియేటివ్గా థింక్ చేయాలన్నా కూడా మన మైండ్కి ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత అనేది మన ఆటల ద్వారా వస్తుంది, కానీ ఇంకా వేరే విషయాల నుంచి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. లైక్ ఆటలు అంటే మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎప్పుడు ఏదో అకేషనల్గా కాకుండా డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్గా ఉండాల్సిన అవసరం ఎంతోనే ఉంటుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ త్వరలోనే సాఫ్ట్వేర్లో బేస్బాల్ అలాంటి టోర్నమెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలని మా వైపు నుంచి మా పూర్తిగా అన్ని విధాలుగా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ సంగారెడ్డి యువత కూడా ఆటల్లో ముందుండాలని, ఇక్కడికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ కొన్ని మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఆర్గనైజింగ్ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. అలాగే మా పూర్ణ వేణుగోపాల కృష్ణన్న గారికి కూడా ఒక చిరు సన్మానం బంగారు కృష్ణ గారు చేయాలని కోరుతామని. సాయి పట్టు అర్థమవుతుంది. కదిరి గారికి కూడా ముందొచ్చి అటాక్ చేస్తున్నావు. కెప్టెన్ అక్కడ ఉండాలి, స్టార్టింగ్ లో ఉండు. పేర్లు చెప్పండి అన్న, మీ పేర్లు చెప్పండి. ఇచ్చిన ఫోన్ కెప్టెన్ తేజ కెప్టెన్ లా కాలేజ్ కెప్టెన్. నేను చెప్తా అంటూ చెప్పాలి. లాంగ్ తీసుకో.